హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్. మీరు హైదరాబాద్ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు ఒక గ్రేట్ న్యూస్. ఎల్టీఎక్స్ క్లాసెస్ 21 మే రోజు ఉదయం 10 గంటలకి ఒక ఫ్రీ డెమో కండక్ట్ చేస్తుంది. నేను నాతో పాటు మన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో చెప్పే ఎస్టీమ్డ్ ఫ్యాకల్టీ అంతా కూడా ఆ రోజు వచ్చి వాళ్ళ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్లో చిన్న చిన్న టాపిక్స్ మీకు డెమో రూపంలో చెప్తారు. సో ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఎట్లా చెప్తారు అనేది మీకు ఒక క్లారిటీ రావడం కోసం ఈ డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం. సో 1 జూన్ నుంచి న్యూ బ్యాచెస్ కూడా ప్రారంభమవుతున్నాయి. మన ఫీ ఆఫ్లైన్ సెగ్మెంట్లో లోయెస్ట్ ప్లస్ మీకు 10,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ ఉంది, ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. వీటన్నిటికంటే మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ ఫ్యాకల్టీ. సో మీరు ఒకసారి అటెండ్ అయ్యి ఫ్యాకల్టీ ఎలా చెప్తారు ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. కాన్ఫిడెన్స్ వచ్చాకే రండి. లొకేషన్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంది, ఏ డౌట్స్ ఉన్నా అడగండి, క్లియర్ చేసుకోండి. సో యూ కెన్ చెక్ అవర్ హైదరాబాద్ ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్. ఎవరెవరు ఏ సబ్జెక్ట్ చెప్తారో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను స్వయంగా మీకు ఇండియన్ ఎకానమీ ఎథిక్స్ టీచ్ చేయడం జరుగుతుంది. శ్రీనివాసరావు సార్ మీకు ఇండియన్ హిస్టరీ డీల్ చేస్తారు. చంద్ర సార్ ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ 2, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ టీచ్ చేస్తారు. యూ కెన్ సీ ద ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. శృతి మేడం వచ్చేసి మీకు ఇండియన్ పాలిటీ, సొసైటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ టీచ్ చేస్తారు. నివేత మేడం వరల్డ్ హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ ఆల్సో మన శ్రీనివాస్ సార్ మీకు జోగ్రఫీ, ఎస్ఎన్టీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీల్ చేయడం అనేది జరుగుతుంది. మన కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిటీ ఉంటుంది. 6 మెంబర్స్ స్ట్రాంగ్ టీమ్ ఉంది. అందరూ మనసు పెట్టి క్లాసెస్ చెప్తారు, ప్రతి వాళ్ళకి అర్థమయ్యేలాగా. సో మీరు డెమో అటెండ్ అయితే ఎవరెంత బాగా చెప్తారనేది మీకు అర్థమవుతుంది. సో ఆన్లైన్కి మీకు ఫీజు 60 నుంచి 70 చేస్తానని చెప్పాను. ఒక్క 15 days ఎక్స్టెన్షన్ ఇచ్చాను. సో ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టిల్ 31 మే. మొన్న 15th మే డెడ్ లైన్ ఉపయోగించుకోలేకపోయిన వాళ్ళంతా 31 మే వరకు టైం ఇవ్వడం జరిగింది. సో యూజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డెడ్ లైన్ కోసం చూడకుండా క్లాసెస్ మిస్ అవుతున్నారు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో 1 జూన్ నుంచి ఫీజు 10,000 పెరిగి 70 అవుతుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో మన లాస్ట్ 4-5 డేస్లో ఉన్న ఇంపార్టెంట్ ఎకనామీ ఆర్టికల్స్ తీసుకుంటే మీకు ఇక్కడ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ఇది సిపిఐ డేటా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, రైట్ సైడ్ కనిపిస్తుంది డబ్ల్యూపిఐ డేటా. వీటికి సంబంధించి సమ్ బేసిక్స్ మీకు ఒకసారి కవర్ చేస్తాను. సో ఆ బేసిక్స్ని మీరు అర్థం చేసుకో. అంటే డేటాలో ప్రతిసారి కూడా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్స్ వెన్ ఎవర్ యూ సీ దెమ్ ఇన్ ద న్యూస్. వాటికి సంబంధించిన ఫండమెంటల్స్ అన్నీ ఒకసారి మీరు రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్ఫ్లేషన్ అనగానే 2 ఇంపార్టెంట్ ఇండెక్స్లు ఇండియాలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకటి వచ్చేసి మీ అందరికీ తెలుసు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ డబ్ల్యూపిఐ. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అమ్మా. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి హూ రిలీజెస్ ఇట్. ఎవరు రిలీజ్ చేస్తారనేది మీకు చాలాసార్లు అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. అన్నింటికి ఒకళ్ళే రిలీజ్ చేయరు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏది ఎవరు రిలీజ్ చేస్తారని. సిపిఐ డేటా ఈజ్ రిలీజ్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వెరస్ డబ్ల్యూపిఐ డేటా ఈజ్ రిలీజ్డ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో 2 డిఫరెంట్ మినిస్ట్రీస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఈ డేటాని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వీటికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి బేస్ ఇయర్. ఏ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటారంటే దీంట్లో 2012, దీంట్లో కూడా 2011-12 అనేది బేస్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ, అంటే హౌ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ రిలీజ్డ్ అనేసరికి మీరు తీసుకుంటే 2 కూడా మంత్లీ. ఎంత ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తారంటే 2 కూడా మంత్లీ వన్స్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని డేటా పాయింట్స్ క్వార్టర్లీ వస్తాయి, కొన్ని మంత్లీ వస్తాయి. ఇది మంత్లీ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతోపాటు ఒక స్కోప్ తీసుకుంటే వీటిలో కవరేజ్ ఎలా ఉంటుంది, స్కోప్ అనేది మీరు తీసుకుంటే సిపిఐ కవర్స్ బోత్ గుడ్స్ అండ్ సర్వీసెస్, వెరస్ డబ్ల్యూపిఐ కవర్స్ ఓన్లీ గుడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ఆల్సో సిపిఐ కవర్స్ ఇట్ ఎట్ రిటైల్ లెవెల్, అంటే ఎండ్ కన్జ్యూమర్ లెవెల్లో. ఇది ప్రొడ్యూసర్ లెవెల్లో, హోల్సేల్ లెవెల్లో ఇది కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో అగైన్ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మీరు ఇంకా అడగాలంటే మన ఆర్బీఐ మానిటరీ పాలసీ
మన ఆర్బీఐ మానిటరీ పాలసీలో దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే సిపిఐని ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే సిపిఐ డేటాను బేస్ చేసుకునే మానిటరీ పాలసీ డెసిషన్స్ అనేవి ఆధారపడతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మర్చిపోవద్దు. సో సబ్ కేటగిరీస్, మీరు వీటిలో మళ్ళీ యూ హ్యావ్ సెవరల్ సబ్ కేటగిరీస్. ఏ ఐటమ్స్ ఏ కేటగిరీస్ అని తీసుకుంటే సిపిఐలో మీకు 6 డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. డబ్ల్యూపిఐలో 3 డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. డబ్ల్యూపిఐ డేటా మీరు తీసుకుంటే ప్రైమరీ ఆర్టికల్స్, 3 సబ్ కేటగిరీస్ ఒకసారి చూసుకోండి. ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్ అండ్ పవర్, మూడవది మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. ఇలా 3 సబ్ కేటగిరీస్ కింద తీసుకోవచ్చు. ఇంటర్నల్గా వెయిటేజ్ దేనికి ఎంత ఉందండి? దీనికి 22.6%, రెండవ దానికి 13.2%, మూడవది వచ్చేసి 64.2%, విచ్ మీన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి మ్యాక్సిమం వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది డబ్ల్యూపిఐలో. అదే మీరు సిపిఐ డేటా ఓపెన్ చేస్తే సిపిఐ డేటాలో మీకు కనిపించేది ఏంటి అంటే అగైన్ 6 కేటగిరీస్ మీరు చూడొచ్చు. ఈ 6 కేటగిరీస్లో నేను ఎక్కువ వెయిటేజ్ ఉన్నది రాస్తాను, అన్నీ రాయను, చూడండి. మొదటిది ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్. ఫుడ్ అండ్ బెవరేజెస్తో పాటు యూ హ్యావ్ పాన్, టొబాకో అండ్ ఇంటాక్సికెంట్స్, తర్వాత క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, దీని తర్వాత మనకి హౌసింగ్, తర్వాత ఫ్యూయల్ అండ్ లైట్ అండ్ 6th మిస్సిలేనియస్. ఇలా దీన్ని డివైడ్ చేస్తారు. మిస్సిలేనియస్ అంటే ఇంక అందులో చాలా వచ్చేస్తాయి. వీటిలో ఎక్కువ వెయిట్ ఉన్నది ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్. ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్కి ఇచ్చిన వెయిట్ ఎంత అంటే మీకు 45.86%. సో మ్యాక్సిమం వెయిట్ ఇన్ సిపిఐ అని అడిగితే ఆన్సర్ ఫుడ్ అండ్ బెవరేజెస్. అదే మ్యాక్సిమం వెయిటేజ్ ఇన్ డబ్ల్యూపిఐ అని అడిగితే ఆన్సర్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పి మీరు చెప్పొచ్చు. అండ్ డబ్ల్యూపిఐలో మీకు ఓన్లీ గుడ్స్ చూస్తారు, సిపిఐలో గుడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో ఇదమ్మా వీటికి సంబంధించిన బేసిక్స్, మీకు తెలియాల్సిన ఫండమెంటల్స్. అయితే ఇప్పుడు లేటెస్ట్ డేటా మీరు ఒకసారి గమనిస్తే ఇన్ఫ్లేషన్ స్లిప్స్ టు 18 month లో 4.7%. ఈ ఇన్ఫ్లేషన్ అనేసారి సింపుల్గా ఇది సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఎందుకంటే ఆర్బీఐ చూసేది సిపిఐఏ కాబట్టి ఇంకా నార్మల్గా ఇన్ఫ్లేషన్ అనగానే అది సిపిఐని మనం అర్థం చేసుకోవాలి. సో 4.7%కి తగ్గింది. సో బేసికల్గా ఆర్బీఐకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే 4 ± 2% రేంజ్లో ఉండాలి. సిపిఐ అనేది 4 ± 2% రేంజ్లో ఉండాలని ఆర్బీఐకి ఇచ్చిన మ్యాండేట్, ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు 6% లోపు వచ్చింది కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకునే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ డబ్ల్యూపిఐ ష్రాంక్ 0.9% ఇన్ ఏప్రిల్ ఆన్ బేస్ ఎఫెక్ట్. అంటే బేస్ ఎఫెక్ట్ అనే మీ పదాన్ని ఎందుకు వాడారంటే ఇప్పుడు క్యాల్కులేషన్ ఎలా చేస్తారంటే ఇది April 2023. సో దీన్ని దేంతో కంపేర్ చేస్తారు? April 2022తో కంపేర్ చేస్తారు. April 2022లో చాలా హై ప్రైసెస్ ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఎస్పెషలీ హోల్సేల్ లెవెల్లో, ఎందుకంటే రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల అక్కడ విపరీతమైన ప్రైసెస్ పెరిగిపోయి మనకి డబ్ల్యూపిఐ చాలా ఎక్కువ ఉండింది. దాంతో కంపేర్ చేసి ఇప్పుడు April 2023 చూసేసరికి ఏమైందంటే ష్రింక్ అయిందనమాట. సో ఈ నెగిటివ్ డీఫ్లేషన్ మనకు కనిపిస్తుంది April 2022తో కంపేర్ చేసుకుంటే. అది పరిస్థితి. సో దట్స్ వాట్ యూ కెన్ సీ హియర్. అండ్ ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగితే మీరు ఇన్ఫ్లేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువైపోయింది అంటే అది కన్జ్యూమర్ డిమాండ్ దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయో అది డిమాండ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ప్లస్ ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువైపోయినప్పుడు పూర్ చాలా డిస్ప్రపోర్షనేట్గా సఫర్ అవుతారు. రిచ్తో పోలిస్తే పూర్ యొక్క సఫరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పూర్ యొక్క సంపాదనలో మెజారిటీ ఆఫ్ ద మనీ, వాళ్ళ సంపాదన అంతా కూడా వాళ్ళ నిత్యావసరాలకే అయిపోతుంది. సో పెద్దగా సేవింగ్స్ ఏమీ ఉండవు. సో వాళ్ళ నిత్యావసరాలు, వాళ్ళు రెగ్యులర్గా ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగిపోతే పూర్ ఎఫర్ట్ చేయలేని పరిస్థితి వస్తుంది. సో వాళ్ళు తినే వస్తువులు కానీ లేకపోతే చదువు కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం పెట్టే ఖర్చులు కానీ తగ్గించుకోవాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దెబ్బతింటుంది. ధరలు పెరిగినా అది రిచ్కి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఏ మార్పు ఉండదు.
ఎందుకంటే వాళ్ళు సంపాదించే దాంట్లో ఒక 5% 2% లేదా 10%తో వాళ్ళ నిత్యావసరాలన్నీ తీరిపోతాయి. బట్ రిచ్కి పూర్కి వచ్చేసరికి సంపాదించే దాంట్లో 80% నిత్యావసరాలకే పోతుంది. సో కాబట్టి పూర్ చాలా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంచాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈవెన్ ఎకనామిక్ గ్రోత్ కూడా బియాండ్ ఏ లెవెల్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే కన్జ్యూమర్ డిమాండ్ దెబ్బతిని ఎకనామిక్ గ్రోత్ కూడా దెబ్బతింటుంది. సో ఇన్ఫ్లేషన్ అందుకనే ఉండాలి, అదుపులో ఉండాలి. అలాగని ఇన్ఫ్లేషన్ పోయి డీఫ్లేషన్ వచ్చిందనుకోండి, డీఫ్లేషన్ అంటే ధరల తరుగుదల, ధరలు అనేవి ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉన్నాయనుకోండి. ధరలు ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉంటే ప్రొడ్యూసర్స్ అంటే ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో దే విల్ బి డీమోటివేటెడ్. వాళ్ళు ఇవాళ ఏదైనా ప్రొడ్యూస్ చేసి ఎక్కువ రేటు పెట్టి రా మెటీరియల్ పర్చేజ్ చేసి ప్రొడక్షన్ ప్రాసెస్ అయ్యేసరికి ధరలు తగ్గిపోయాయి అనుకోండి, వాళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, మోటివేషన్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రొడక్షన్ ప్రాసెస్ పైన అంటే ఇంకా డిమాండ్ పైన నమ్మకాలు పోయి ఇంకా ప్రొడక్షన్ ఆపేసుకునే సిచ్యువేషన్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే డీఫ్లేషన్ అనేది కూడా మంచిది కాదు. ధరలు పెరగాలి, కొంచెం పెరగాలి. అందుకే ఇండియాలో 4 ± 2% రేంజ్లో ఉంచాలని చెప్పేసి మ్యాండేట్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డేటా వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్స్ డేటా అనేది 6 మంత్లోకి పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ ఫెల్ టు 6 మంత్లో ఇన్ ఏప్రిల్ ఆన్ ఎనీమిక్ డిమాండ్ అనేది వీక్గా ఉండడం వల్ల మనకి ఏప్రిల్లో ఎక్స్పోర్ట్స్ బాగా పడిపోయాయి. అయితే ఎక్స్పోర్ట్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు? మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని ఆస్పెక్ట్స్ ఏంటంటే, మనకి ఎక్స్పోర్ట్స్ పడ్డాయి, అట్ ద సేమ్ టైం గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్ అనేది 20 మంత్లోకి పడింది. ఫస్ట్ ట్రేడ్ డెఫిసిట్ అనే పదాన్ని వాడారు. గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్, గుడ్స్ లేదా మర్చెండైజ్ అంటాం. గుడ్స్ లేదా మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ విచ్ మీన్స్ గుడ్స్ ఇంపోర్ట్స్ మైనస్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, వెన్ ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్ వీ విల్ హ్యావ్ మనకి డెఫిసిట్ అనేది ఉంటుంది. ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఉండదు. మీరు అడగొచ్చు, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫిసిట్ అని ఎందుకు అనాలి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫిసిట్ అని ఎందుకు అనకూడదు అని. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనిస్తే వెన్ యు ఆర్ ఎక్స్పోర్టింగ్ మనీ కమ్స్ ఇన్, అంటే వస్తువులు బయటకు వెళ్తున్నాయి, మనీ లోపలికి వస్తుంది. వెన్ యు ఆర్ ఇంపోర్టింగ్, వస్తువులు లోపలికి వస్తున్నాయి, మనీ బయటికి వెళ్తుంది. గుడ్, అర్థమవుతుందా మీకు? అందుకనే ఎక్స్పోర్ట్ అనేది మనీని బయటికి తీసుకెళ్లే ట్రాన్సాక్షన్, ఇంపోర్ట్ అనేది బయటికి తీసుకెళ్లే ట్రాన్సాక్షన్, ఎక్స్పోర్ట్ ఏమో మనీ లోపలికి తెచ్చే ట్రాన్సాక్షన్. లోపలికి తెచ్చే ట్రాన్సాక్షన్ పాజిటివ్గా తీసుకుంటాం, బయటికి తీసుకెళ్లే ట్రాన్సాక్షన్ నెగిటివ్గా తీసుకుంటాం. అందుకే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే మనం డెఫిసిట్ అని అంటాం ఎక్స్పోర్ట్స్ కంటే. అలా మీరు తీసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గాయి, కానీ ట్రేడ్ డెఫిసిట్ ఏమో ఇంకా తగ్గింది. కారణం ఏంటంటే ఇంపోర్ట్స్ కూడా 14% పడిపోయాయి. అంటే ఎక్స్పోర్ట్స్ ఎంత పడ్డాయో, ఎక్స్పోర్ట్స్ ఏమో 12.7% పడ్డాయి ఇయర్ ఆన్ ఇయర్, ఇంపోర్ట్స్ ఏమో అంతకంటే ఎక్కువ 14% పడ్డాయి. సో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ప్లమెట్ అవ్వడం వల్ల ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గింది, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్. కారణం ఏంటంటే డిస్క్రిషనరీ డిమాండ్ తగ్గిందని. డిస్క్రిషనరీ డిమాండ్ అంటే అర్థం ఏంటమ్మా? మనకి డిమాండ్లో కొన్ని మనం రోజువారీ ఖచ్చితంగా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే కొంటాను, డబ్బులు లేకపోతే కొన్ను, ఇంట్రెస్ట్ ఉంటే కొంటాను, ఇంట్రెస్ట్ లేకపోతే కొన్ను అనుకునేవి కొన్ని ఉంటాయి. కొన్నేమో ఎలా ఉన్నా కొనాల్సినవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నం, పప్పు, కూర, చారు, బేసిక్ ఎడ్యుకేషన్, ఇవన్నీ మనం నా దగ్గర డబ్బులు ఉంటే చేస్తాను, లేకపోతే లేదు, ఎక్కువ ఉంటే చేస్తాను, అలా చెయ్యం. కానీ ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, మొబైల్ ఇలాంటివి ఏంటంటే ఓకే పరిస్థితులు బాగానే ఉన్నాయి, కొనొచ్చా లేదా అని ఆలోచించి కొంటాం. డిస్క్రిషన్ అంటే ఏంటి? విచక్షణ. అంటే మంచి కొనొచ్చా లేదని ఆలోచనతో కొనేవి డిస్క్రిషనరీ గుడ్స్. ఖచ్చితంగా ఆలోచన లేకుండా అవసరం కాబట్టి కొనేవి మనకి ఎసెన్షియల్స్ డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. డిస్క్రిషనరీ డిమాండ్ అనేది మారుతూ ఉంటుంది. అంటే మన ఆర్థిక పరిస్థితి బట్టి, చేతిలో ఉన్న డబ్బులు బట్టి మారుతూ ఉంటుంది. ఈ డిస్క్రిషనరీ డిమాండ్ అనేది తగ్గింది కాబట్టి ఇంపోర్ట్స్ అనేవి తగ్గాయి. అది పాయింట్. ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఇంకా తగ్గాయి. అందుకని గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గిందని చెప్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. ఎక్స్పోర్ట్స్ తగ్గడం అనేది బ్యాడ్ న్యూస్, డెఫినెట్లీ బ్యాడ్ న్యూస్. ఇంపోర్ట్స్ ఇంకా తగ్గాయి కాబట్టి బెటర్. సో ఓవరాల్గా ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది అనేది గుడ్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో డేటా పాయింట్ అమ్మ, ఐఐపి డేటా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పంటాం. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా ఈజ్ అగైన్ రిలీజ్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్.
సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అన్నీ కవర్ చేసి సెపరేట్గా ఇంకో ఇండెక్స్ వస్తుంది, ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఇంకో డేటా కూడా రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ రిలీజ్డ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఇందాక మాట్లాడుకున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. చూడండి చాలా ఇంపార్టెంట్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అనేది మనకి బ్రాడర్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది మనకి బ్రాడర్ ఇండెక్స్, అంటే ఇట్ కవర్స్ మోర్ ఆస్పెక్ట్స్. ఇది మనకి ఎక్కువ ఆస్పెక్ట్స్ని కవర్, అంటే ఎక్కువ ఇండస్ట్రీస్ని కవర్ చేస్తుంది. వేరాజ్ ఐసిఐ కోర్ ఇండస్ట్రీస్ అంటాం, 8 కోర్ ఇండస్ట్రీస్ని మాత్రమే ఇది కవర్ చేస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఐసిఐ అనేది మన ఐఐపిలో అరౌండ్ 40% దగ్గర మనకి ఉంటుందన్నమాట. సో ఐఐపి డేటా NS4 రిలీజ్ చేసింది. ఆ డేటా ఏం చెప్తుందంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ అవుట్పుట్ రెండు కూడా తగ్గిపోయాయి. తగ్గిపోవడం వల్ల ఐఐపి గ్రోత్ అనేది 5 మంత్లోకి పడిపోయిందని చెప్పి మనకి కనిపిస్తుంది. ఐఐపి గ్రోత్ 5 మంత్లోకి పడిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐఐపిలో అగైన్ ఇందాక చూసినట్టుగానే ఐఐపిలో ఉండే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. వీటిల్లో ఎలాగైతే మనం చూసామో లెట్స్ ఆల్సో లుక్ ఎట్ ది థింగ్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ప్రొడక్ట్ కాదు ప్రొడక్షన్. సో దీంట్లో ఉండే 3 ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ. గుర్తుపెట్టుకోండి, ఐఐపిలో ఉండే 3 ఇండస్ట్రీస్ ఏంటమ్మా, 3 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఏంటి, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, మూడవది ఎలక్ట్రిసిటీ. సో మ్యాక్సిమం వెయిటేజ్ దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. 77.63% వెయిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఎలక్ట్రిసిటీ హ్యాస్ ఎ వెయిటేజ్ ఆఫ్ 7.99%, మైనింగ్ హ్యాస్ ఎ వెయిటేజ్ ఆఫ్ 14.37%. సో మ్యాక్సిమం వెయిటేజ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఐఐపికి కూడా బేస్ ఇయర్ వచ్చేసి 2011-12 అనేది మనకి బేస్ ఇయర్గా తీసుకొని క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. అండ్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిల్లో మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ అవుట్పుట్ రెండు తగ్గిపోయాయి. దానివల్ల ఐఐపి డేటా అనేది మనకి ఫేవరబుల్గా లేదని మీరు చెప్పొచ్చు. అలాగే ఎనదర్ న్యూస్ ఐటమ్, NCLAT టు రూల్ ఆన్ గో ఫస్ట్ లెస్సర్స్ ప్లీ ఆన్ May 2022. లెస్సర్ అంటే ఎవరు, ఏదైనా తన వస్తువుని లీజ్కి ఇచ్చే వ్యక్తిని లెస్సర్ అంటాం. గో ఫస్ట్ ఎయిర్లైన్స్ కంపెనీకి ఎయిర్ క్రాఫ్ట్ లెస్సర్, ఎయిర్ క్రాఫ్ట్స్ని వాళ్ళ సొంత ఎయిర్ క్రాఫ్ట్స్ని లీజ్కి ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి, వాళ్ళని లెస్సర్స్ అని చెప్పేసి అంటాం. అలాగే రీసెంట్గా ఈ గో ఫస్ట్ ఎయిర్లైన్ అనేది మీకు ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకుంది. ఇన్సాల్వెన్సీ ప్లీ మీకు రీసెంట్గా దీని గురించి సెపరేట్గా వీడియో కూడా నేను చేశాను గో ఫస్ట్ గురించి. ఇది ఏం చేసిందంటే ఇట్ వెంట్ టు NCLT, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి వెళ్ళి ఇన్సాల్వెన్సీ ప్లీ అనేది వేయడం జరిగింది. సో బేసికల్గా ఇదే కట్టలేకపోతుంది. సో ఇది ఎవరు, గో ఫస్ట్ అనేది డెటర్ అంటే అప్పు తీసుకున్న సంస్థ. మరి గో ఫస్ట్కి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఫైనాన్షియల్ క్రెడిటర్స్, ఆపరేషనల్ క్రెడిటర్స్, అంటే రా మెటీరియల్ సప్లయర్స్, ఆయిల్ సప్లయర్స్, ఇట్లాంటి వాళ్ళందరూ ఎంప్లాయీస్, వీళ్ళంతా ఆపరేషనల్ క్రెడిటర్స్ అవుతారు. అప్పు ఇచ్చిన వాళ్ళు, మనీ అప్పు ఇచ్చినవి ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అవుతారు. సో ఇది డెటర్ అవుతుంది. మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ 2016 ప్రకారం ఎవరైనా సరే మనం NCLTని అప్రోచ్ అయ్యి ఇన్సాల్వెన్సీ ప్లీ వేయవచ్చు. అంటే నేను మనీ పే చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నా ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయండి, అంటే డబ్బులు ఇవ్వండి అని కాదు, నా సిచ్యువేషన్ బాగాలేదు, సో ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడడానికి వేరే మార్గాలు, అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా దీన్ని టేక్ ఓవర్ చేయడం కావచ్చు, వాళ్ళ లోన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఏ పరిస్థితి సొల్యూషన్ దొరకకపోతే కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయి లిక్విడేషన్, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయడం కావచ్చు. సో ఈ ప్రొసీజర్ చేయాలి అంటే ఫస్ట్ NCLTకి వెళ్ళాలి. NCLTకి ఎవరెవరు వెళ్ళొచ్చు, IBC ప్రకారం ఫైనాన్షియల్ క్రెడిటర్ వెళ్ళొచ్చు, ఆపరేషనల్ క్రెడిటర్ వెళ్ళొచ్చు. అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు వీడు మాకు పేమెంట్ చేయట్లేదు, సో మేము కేసు వేస్తున్నామని చెప్పి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. విచిత్రం ఏంటంటే ఆ సంస్థ అప్పు తీసుకున్నవాడు కూడా వెళ్ళొచ్చు.
నేను పే చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఇన్సాల్వెన్సీ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి అని చెప్పి. అప్పుడు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ ఇది స్టార్ట్ అవ్వగానే ఏమవుతుందంటే ఒక ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొఫెషనల్కి అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎవరు అపాయింట్ చేస్తారు? ఎన్సిఎల్టీ అపాయింట్ చేస్తుంది. సో ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొఫెషనల్ దీన్ని టేక్ ఓవర్ చేసి ఈ సిచ్యువేషన్ అంతా అతను కోఆర్డినేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయో దేర్ విల్ బి మారటోరియం అంటే ఆ కంపెనీ ఆస్తుల విషయంలో కావచ్చు, వేరే విషయంలో కావచ్చు, వేరే ఎవరు జప్తు చేయడానికి కానీ వేరే కేసులు వేయడానికి కానీ పనికిరాదు. అంటే ఈ కంపెనీకి ఎయిర్ క్రాఫ్ట్ లీజ్కి ఇచ్చిన లెస్సర్ కావచ్చు, లేదా వేరే బ్యాంక్ కావచ్చు, ఇంకో కేసు ఏదో లేకపోతే వాళ్ళ చేతిలో ఉన్న ఆస్తులను అమ్మేసి తాకట్టు సెక్యూరిటీగా పెట్టిన వాటిని వాళ్ళు అమ్మేయడానికి ప్రయత్నం చేసి అవేవి చేయకూడదు. వాటన్నిటిపైన మారటోరియం అంటే టెంపరరీ బ్యాన్ లేదా టెంపరరీ ప్రొహిబిషన్ అనేది వస్తుందంటే ఆ కంపెనీ ఆస్తుల విషయంలో సెక్యూరిటీగా ఇచ్చినా కూడా ఇమీడియట్గా అమ్మడానికి లేదు. ఈ కేసు తేలేంత వరకు, ఈ రెజల్యూషన్ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు వేరే ఏ ట్రాన్సాక్షన్స్ చేయడానికి లేదనమాట. ఈ లెస్సర్ ఏమనుకుంటారంటే వాళ్ళు వేరేగా ప్రొసీడ్ అవుదాం అనుకుంటారు, కానీ ఎన్సిఎల్టీ ఆర్డర్స్ ప్రకారం మారటోరియం వచ్చేసింది. సో వాళ్ళు ఎటువంటి ప్రొసీడింగ్స్ చేయడానికి లేదు. ఈ ప్రాసెస్ అంతా తేలేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు గో ఫస్ట్ని ఇంకొక ఎయిర్లైన్ టేక్ ఓవర్ చేసి అప్పులు కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేయొచ్చు, లేదా గో ఫస్ట్కి అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తాము లేకపోతే అడిషనల్ లోన్ ఇస్తామని చెప్పి సపోర్ట్ చేయొచ్చు. ఏది లేకపోతే గో ఫస్ట్ ఆస్తులన్నీ లిక్విడేట్ చేసి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయచ్చు. ఇలాంటివి రకరకాలు ఫైనల్గా ఏదన్నా రావచ్చు. సో అయితే ఎన్సిఎల్టీ ఇచ్చిన ఆర్డర్ ఫైనలా అంటే ఇక్కడ విషయం ఏంటంటే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎన్సిఎల్ఏటీ, నేషనల్ కంపెనీ లా అపిల్లేట్ ట్రైబ్యునల్. ఎవరైనా సరే ఎన్సిఎల్టీ ఇచ్చిన ఆర్డర్ని ఛాలెంజ్ చేయాలంటే దే కెన్ గో టు ఎన్సిఎల్ఏటీ. సో ఈ లెస్సర్స్ అందరూ మారటోరియం విధించారు కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఎన్సిఎల్ఏటీకి వెళ్ళారు. ఇట్స్ అన్ అపిల్లేట్ ట్రైబ్యునల్. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఎన్సిఎల్టీ అనేది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉన్నది, అంటే డైరెక్ట్గా యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ ఫైల్ ఏ కేస్ హియర్. Whereas NCLAT has appellate jurisdiction, which means you cannot directly approach NCLAT. NCLT యొక్క తీర్పుని ఛాలెంజ్ చేస్తూ మనం ఎన్సిఎల్ఏటీకి వెళ్ళొచ్చు, కానీ ఎన్సిఎల్ఏటీకి డైరెక్ట్గా వెళ్ళాం. అపిల్లేట్ జ్యూరిస్డిక్షన్కి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి డిఫరెన్స్ అదనమాట. సో ఈ పాయింట్ మీకు తెలియజెప్పడానికి స్టోరీ అంతా చెప్పాను. ఎన్సిఎల్టీ అండ్ ఎన్సిఎల్ఏటీ ఆర్ నాట్ సేమ్. ఎన్సిఎల్టీ ఇచ్చిన తీర్పుని ఛాలెంజ్ చేయడానికి మీరు ఎన్సిఎల్ఏటీకి వెళ్ళవచ్చు. ఇది పాయింట్, అందుకోసమే మీకు ఇది చెప్పాను. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ మీకు ఒక చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఉంది, అందుకే ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇంకో 12 రెగ్యులేటర్స్తో పాటు గ్రీన్ వాషింగ్ రిస్క్ని ట్యాకిల్ చేయడానికి ముందుకు వస్తుంది. సో దానికోసం గ్లోబల్ ఫినాన్షియల్ ఇన్నోవేషన్ నెట్వర్క్ వాళ్ళు ఒక టెక్ స్ప్రింట్ రన్ చేస్తున్నారు. ఏ టెక్ స్ప్రింట్? గ్రీన్ వాషింగ్ టెక్ స్ప్రింట్. అసలు గ్రీన్ వాషింగ్ అంటే ఏంటి? మీకు గ్రీన్ వాషింగ్ అంటే ఏంటంటే మీకు తెలియాలి. సో ఈ GFIN వాళ్ళు గ్రీన్ వాషింగ్ని ఎలా డిఫైన్ చేస్తున్నారో కూడా నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినంటాము. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. గ్రీన్ వాషింగ్ అంటే అర్థం ఏంటంటే, సో బేసిక్గా గ్రీన్ వాషింగ్ అంటే అర్థం ఏంటి అంటే, చాలా కంపెనీస్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళ యొక్క పాలసీస్ కావచ్చు, అవన్నీ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంటల్ హార్మ్ని అవాయిడ్ చేసేవి, ఎన్వైరన్మెంట్కి మంచి చేసేవి, పాజిటివ్ సోషల్ అవుట్కమ్స్ తీసుకొచ్చేవి అని చెప్పి బయటికి మార్కెటింగ్ చేస్తూ కానీ ఇన్ రియాలిటీ అది కాదు. మీకు అర్థమవుతుందా? ఇన్ రియాలిటీ అది కాదు, కానీ బయటికి మాత్రం ఆ రకంగా మార్కెటింగ్ చేస్తారు. అట్లాంటి ఆర్గనైజేషన్స్, అట్లాంటి యాక్టివిటీస్ని ఏమంటాం? గ్రీన్ వాషింగ్ అంటాం. అంటే చేసే పనులు నార్మల్ పనులే, కానీ మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు? ఇవన్నీ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, క్లైమేట్ చేంజ్ని వ్యతిరేకించేవి, పొల్యూషన్ తగ్గించేవి, గ్రీన్ అంటే బయటికి అలాంటి షోకేస్ చేయడం, దాన్ని గ్రీన్ వాషింగ్ అంటాం. ఈ గ్రీన్ వాషింగ్ ఎందుకు చేస్తారంటే కొన్నిసార్లు ఫండ్స్ తక్కువ వడ్డీకి కొట్టేయడానికి, అంటే ఇంటర్నేషనల్గా కొన్ని ఆర్గనైజేషన్స్ క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడం కోసం అని చెప్పేసి ఎవరైనా గ్రీన్ ప్రాజెక్ట్స్ చేస్తుంటే దానికి ఫండింగ్ ఇవ్వడం, ఇచ్చిన తక్కువ వడ్డీకి ఇవ్వడం, ఎంకరేజ్ చేయడానికి దేశాలు, ప్రపంచ బ్యాంకులు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ వడ్డీకి కొట్టేయడానికి కొన్ని సంస్థలు వాళ్ళు చేసేవి నార్మల్ యాక్టివిటీస్ అయినప్పటికీ బయటకి
అవి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ లాగా షోకేస్ చేస్తారు మార్కెటింగ్ ద్వారా. అలాంటి యాక్టివిటీని గ్రీన్ వాషింగ్ అంటాం. ఈ గ్రీన్ వాషింగ్ వల్ల వచ్చే రిస్క్లు ఏంటి, గ్రీన్ వాషింగ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏదన్నా సంస్థ అలా చేస్తే దాన్ని ఎంత త్వరగా ఐడెంటిఫై చేసి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి అనే విషయంలో ఒక డిస్కషన్ ఫోరంని మన ఈ గ్లోబల్ ఫినాన్షియల్ ఇన్నోవేషన్ నెట్వర్క్ వాళ్ళు ఏర్పాటు చేశారు. దాంట్లో ఆర్బీఐ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో అందుకోసం ఈ ఆర్టికల్ మీకు చెప్పడం జరిగింది. యూ నీడ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ గ్రీన్ వాషింగ్, కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఇవాళ చెప్పిన దాని ప్రకారం ఒక మోడల్ ఎంసీక్యూ ఇచ్చాను, చాలా ఈజీ ఎంసీక్యూ, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, 4 ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైనా ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎకానమీ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు సెపరేట్గా కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే మీరు ఫుల్ ప్రోగ్రామ్ కాకుండా సెపరేట్గా కూడా ఎకానమీ కోర్సెస్లో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన దగ్గర తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. దేనికైనా ఫీజు 15,000. అయితే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం 5,000 పర్ మంత్, అంటే 3 ఇన్స్టాల్మెంట్స్లో దాన్ని పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే, వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేజ్ చేయాలన్నా చెయ్యవచ్చు. టేక్ కేర్, బాయ్.